మేము 69 ఉద్యమంలో పనిచేసిన వాళ్ళం ఎక్కువ మంది పార్టీలో అప్పటి వరకు మేము ఒక స్థాయిలోకి వచ్చినాము తెలంగాణలో. మేము కీలకంగా వివరించే ఒక పరిస్థితిలోకి మేము వచ్చేసినాం. కాబట్టి మేము డెఫినెట్గా తెలంగాణలో ఒక బలమైన శక్తిగా మేము ఉండగలిగే వాళ్ళం, సమాజాన్ని మేము ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వాళ్ళం. నరేంద్ర గారు కానీ, విద్యాసాగరరావు గారు కానీ, బాలరెడ్డి గారు కానీ, లేకపోతే జంగారెడ్డి గారు కానీ, సత్యనారాయణ గారు కానీ, నాలాంటి వాళ్ళం కానీ, అంటే నాకంటే చాలామంది ఒక 30-40 మంది నాకంటే సీనియర్స్, వాళ్ళ నాయకత్వంలో మేము తెలంగాణలో తప్పకుండా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా మేమే ఉండేవాళ్ళం. 2001లో టీఆర్ఎస్ వచ్చి ఉండేది కాదు సతీష్. 2001లో టీఆర్ఎస్లోకి ఎవరైతే బీజేపీలో ఉండే తెలంగాణ వాదులు ఎక్కువ మటుకు సపోర్ట్ చేశారు కదా, బయటికి కూడా వెళ్ళిపోయారు పార్టీ నుంచి. ఉన్న వాళ్ళం కదా, కాబట్టి ఆ ఫీలింగ్ మాకు ఉండేది. ఆ ఫీలింగే మమ్మలను బీజేపీని తెలంగాణ వైపు తీసుకుపోయేటువంటి శక్తి ఇచ్చింది. అదే స్పిరిట్. అంటే విద్యాసాగరరావు గారు ఉద్యమ కమిటీ చైర్మన్గా ఉండే, తర్వాత నేనున్నాను. మా దాంట్లో చాలామంది మేము గట్టిగా 2004 వరకు విధులేని పరిస్థితుల్లో పొత్తులో ఉన్నాము. 2005లో చంద్రబాబు నాయుడు ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు. దాంతో మేము కూడా ఫీల్ అయినాం, మాకు పట్టిన శని పోయింది అనుకున్నాం. మేము కూడా 2005-2006 తర్వాత మాకు కూడా పీడా పోయింది అనుకున్నాం. మేము అప్పుడు మళ్ళీ రాజ్నాథ్ సింగ్ గారి నాయకత్వంలో మేము ఒత్తిడి చేసి మళ్ళీ అగైన్ ఆంధ్ర నాయకత్వాన్ని ఒప్పించి తెలంగాణకు మళ్ళీ ఒకసారి ఒక నిర్ణయాన్ని మళ్ళీ అమలు చేసేందుకు వరకు మేము చేసినాం. బట్ దానివల్ల మేము ఏ నష్టాన్ని అయితే అయిందో మాకు ఆ నష్టాన్ని మేము పూర్తి చేసుకోలేకపోయినాం. మళ్ళీ 2014 కూడా మళ్ళీ అదే నష్టం జరిగింది. మళ్ళీ తెలంగాణ వ్యతిరేక చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి. సార్ 98-99 అంటే ఒక మాట, కానీ 2014 అవాయిడ్ చేసేటువంటి పరిస్థితులు వచ్చినాయి కదా. నేనైతే ఒక రిపోర్టర్గా అప్పుడు రిపోర్టింగ్ చేస్తున్నా. అప్పటికి ఉన్న ఢిల్లీ నుంచి వచ్చిన సమాచారం అంతా చూసిన చాలా సింపుల్గా వాళ్ళు నాకు 3 ఎంపీలు ఇస్తే మీరు ఏ పార్టీతో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా నాకు అనవసరము, 3 ఎంపీలు ఇస్తా అంటే మీరు నాకు టీడీపీ అవసరం లేదని క్లియర్గా చెప్పారు మోడీ గారు. మీరున్నారు అప్పుడు చైర్మన్గా ఉన్నారు, కమిటీ చైర్మన్ మీరు ఉన్నారు అప్పుడు. మనమే మాట్లాడుకున్నాం, చాలామంది మాట్లాడుకున్నాం. నేషనల్ పార్టీ చాలా క్లియర్గా అవకాశం ఇచ్చింది. కేవలం 3 ఎంపీలు నాకు తెలంగాణ నుంచి ఇస్తా అంటే మీకు నచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చుకోండి, మీకు నచ్చిన పార్టీతో పొత్తు పెట్టుకోండి అన్నారు. తెగింపు లేని కారణమే మేము జనసంఘం ఉన్నప్పుడు కూడా అప్పుడు చాలామంది తెలంగాణ వాదులుగానే బీజేపీలో జనసంఘంలో కూడా ఉండేది. కానీ మా నాయకత్వం అంతా కూడా ఆంధ్ర ప్రాంతంలో ఉండే వాళ్ళే నాయకులుగా ఉండేది. కాబట్టి తెగింపు లేకపోవడం మాకేందంటే, మేము ఇప్పుడు ఇవాళ బీజేపీలో ఇవాళ కంటిన్యూ అయ్యే వాళ్ళు చాలామంది బయటకు వెళ్ళి మా పార్టీలోకి వచ్చిండ్రు, జాయిన్ అయ్యారు. అప్పుడప్పుడు వాళ్ళు మమ్మల్ని హేళన పట్టిస్తూ ఉంటారు. మీదేం పార్టీ, మేము వచ్చినాకనే మీ పార్టీ వాళ్ళ ఈ పరిస్థితిలో ఉంది అని చెప్పి అట్లా చులకనగా మాట్లాడుతూ ఉంటారు. మేము కూడా భరిస్తాం, ఎందుకంటే మాలో భరించే శక్తి ఎక్కువైపోయింది సతీష్. అవహేళనను, ఇన్సల్ట్స్ను, తర్వాత చులకనగా మాట్లాడినా కూడా దాన్ని భరించే శక్తి. అంటే ఓట్లకు తిరిగి 200 ఓట్లు, 300 ఓట్లు, 500 ఓట్లు వచ్చినప్పుడు కూడా మేము ఈ పార్టీ కొరకు తిరిగినాం కదా. గోడల మీద రాసినాం, స్టిక్కర్లు అతికేసినాం, ఇల్లు తిరిగి ప్రచారం చేసినాం. ఓటమినే ఎదురు చూసిన వాళ్ళం. అసలు గత 40 ఏళ్లలో మాకు ఓటమి ఈ ఓటమిలను చూసి మాలో ఒక సహన శక్తి పెరిగిపోయి మా పార్టీలకు బయట నుంచి వచ్చిన వాళ్ళు మమ్మల్ని అవహేళన పట్టించినా కూడా మేము భరిస్తూ ఉంటాం. ఏదా మీ బీజేపీ, మేము వచ్చేప్పటికీ ఇలా బీజేపీ ఇట్లన్నది, మీ బీజేపీ అని అంటూ ఉంటారు. ఇంకా అయినా కూడా మేము పట్టించుకోం, ఎందుకంటే మాకు ఆ రకమైన ఒక రకంగా ఆ ఓర్పు సహన శక్తి ఎక్కువ.